చిత్తూరు జిల్లాను ఎప్పటినుంచో మదపుటేనుగులు రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. అడవుల నుంచి జనావాసాల్లోకి వచ్చిన ఏనుగులు పంటలను నాశనం చేయడమే కాదు, ఎంతో మంది రైతుల ప్రాణాలు తీశాయి. దీంతో కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కర్ణాటకలో శిక్షణ పొందిన కుంకి ఏనుగులను తీసుకొచ్చి వాటి ద్వారా అటవీ ఏనుగులను కట్టడి చేసేందుకు చర్యలు చేపట్టింది. కర్ణాటక నుంచి వచ్చిన 4 ఏనుగులతో పాటు రామకుప్పం మండలం నన్యాల ప్రాజెక్టు నుంచి వచ్చిన మరో 2 కుంకి ఏనుగులు పలమనేరు వద్ద కౌండిన్య అభయారణ్యంలోని ముసలిమడుగు వద్ద ఏర్పాటైన ఆపరేషన్ ఎలిఫెంట్ ప్రాజెక్టులో భాగమయ్యాయి. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అటవీ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏనుగులు జనావాసంలోకి రాకుండా నియంత్రించేందుకు ఉద్దేశించి ఏర్పాటైనటువంటి ఏదైతే పలమనేరు ముసలిమడుగు వద్ద ఆపరేషన్ ఎలిఫెంట్ ప్రాజెక్టు ఉందో ఆ ప్రాజెక్టులోకి కర్ణాటక ప్రాంతం నుంచి 4 కుంకి ఏనుగులతో పాటు ఇక్కడ రామకుప్పం ప్రాంతంలోని నన్యాల ప్రాజెక్టు నుంచి 2 కుంకి ఏనుగులు, మొత్తము 6 కుంకి ఏనుగులు ఇప్పటికే ఈ ముసలిమడుగు ఆపరేషన్ ఎలిఫెంట్ ప్రాజెక్టులోకి చేరుకోవడం జరిగింది. ఈ ప్రాజెక్టులోకి వచ్చినటువంటి ఏనుగులు ఇప్పటికీ దాదాపు 45 రోజులు గడిచిపోయినటువంటి పరిస్థితుల్లో మరి కర్ణాటక ప్రాంతం నుంచి వచ్చినటువంటి ఏనుగులు ఈ ప్రాంతానికి అలవాటు పడ్డాయా లేవా అనేటువంటి అంశాలతో పాటు ప్రస్తుతానికి ఈ ప్రాజెక్టులో ఏ విధంగా ఈ ఆపరేషన్ ఎలిఫెంట్ ప్రాజెక్ట్ అనేది కొనసాగుతున్నటువంటి అంశాలపైన ఇవాళ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి అందిస్తున్నటువంటి గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం రండి. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం ఆపరేషన్ ఎలిఫెంట్ పేరుతో అతిపెద్ద ప్రాజెక్టును తీసుకొచ్చింది. అడవి ఏనుగుల నుంచి ప్రజల ప్రాణాలను కాపాడటంతో పాటు ఆస్తి పంట నష్టాలను నివారించడంతో పాటు ఎకో టూరిజాన్ని డెవలప్ చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేసింది. ఈ ప్రాజెక్ట్ పలమనేరుకు సమీపంలోని ముసలిమడుగు కౌండిన్య అభయారణ్యంలో ఏర్పాటైంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కర్ణాటక ప్రభుత్వంతో మాట్లాడారు. మే 21న బెంగళూరులోని విధాన సౌధ దగ్గర ఏర్పాటు చేసిన సభలో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ల ఆధ్వర్యంలో 4 కుంకి ఏనుగులను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు అప్పగించారు. ఆ ఏనుగులను చిత్తూరు జిల్లా అటవీ శాఖ అధికారులు సురక్షితంగా ఇక్కడకు తీసుకువచ్చారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని తమిళనాడు, కర్ణాటక ప్రాంతాల సరిహద్దుల్లో మదపుటేనుగులు మరణ మృదంగం మోగిస్తున్నాయి. గజరాజుల పేరు చెబితేనే అక్కడి ప్రజలు గజగజ వణుకుతున్నారు. 10ల సంఖ్యలో అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఎప్పుడు ఎట్నుంచి ఎలా వచ్చి దాడి చేసి ప్రాణాలను బలి తీసుకుంటాయోనని బిక్కుబిక్కుమంటూ ప్రజలు నిత్యం భయాందోళనకు గురవుతున్నారు. 10 సంవత్సరాల కాలంలో ఏనుగుల బారిన పడి 22 మంది మృత్యువాత పడ్డారు. వేల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. ఈ పరిస్థితుల్లోనే మదపుటేనుగుల నియంత్రణకు ఆపరేషన్ ఎలిఫెంట్ కార్యక్రమాన్ని కౌండిన్య అభయారణ్యంలోని పలమనేరు ముసలిమడుగు వద్ద చేపట్టింది రాష్ట్ర ప్రభుత్వం. ఇది ఇప్పుడు తుది దశకు చేరుకుంది. మొత్తం 50 ఎకరాల విస్తీర్ణంలో ఈ ఎలిఫెంట్ క్యాంప్ సిద్ధం చేస్తున్నారు. అడవుల్లో నుంచి ప్రాజెక్టులోకి ఏనుగులు రాకుండా ఉండేందుకు 3 మీటర్ల లోతులో 3 మీటర్ల వెడల్పుతో మొత్తం 3 కిలోమీటర్ల మేర ఎలిఫెంట్ ప్రూఫ్ ట్రెంచ్ ఏర్పాటు చేశారు. అలానే హ్యాంగింగ్ తీగల రీతిలో విద్యుత్ సోలార్ కంచె ఏర్పాటు చేశారు. ఏనుగుల కోసం భారీగా నీటి కుంటలు ఏర్పాటు చేశారు. కర్ణాటక నుంచి వచ్చిన 4 ఏనుగు కూడా మనకి ఇక్కడ ఉన్న క్లైమేట్ అండ్ వెదర్ కండిషన్కి కూడా బాగా అక్లమటైజ్ అయింది. ఇప్పుడు దాంట్లో ఒక ఏనుగు కూడా మనం క్రాల్లో పెట్టడం అనేది జరిగింది. దానికి ఆయన రిక్వైర్డ్ నీడ్స్ కోసమే మనం కుప్పం నుంచి కూడా ఏనుగులు ఇక్కడ తీసుకొచ్చాము. ఇప్పుడు ఒక ఆపరేషన్కి మనం ఫీల్డ్లో ఏనుగులు పెడుతున్నామంటే ఒక్కొక్క ఏనుగుకు కూడా ఒక కోఆర్డినేషన్ ఉండాలి. అది డిఫరెంట్గా యాక్ట్ చేయకూడదు. దానివల్ల ఆ కోఆర్డినేషన్కి కోసమే మనం ఇక్కడ ఏనుగులు అన్నీ కూడా ఒకే చోటుకు తీసుకురావడం అనేది జరిగింది. ఇప్పుడుకు ట్రైనింగ్ అనేది ఎవ్రీడే బేసిస్లో చేస్తున్నారు. మనం చెప్పినలాగా మాహోట్స్ అండ్ కావాడీస్ కూడా మన ఆంధ్రాలో ఉన్న వాళ్ళు, కర్ణాటక నుంచి మనం రప్పించిన వాళ్ళు అందరూ కూడా కలిసి ఈ ఎలిఫెంట్తో యూజ్ అవుతున్నారు. ఆ కమాండ్స్కి కూడా ఎలిఫెంట్ రెస్పాండ్ అవ్వడం అనేది ఎవ్రీడే బేసిస్లో ట్రైనింగ్ అనేది ఇక్కడ జరుగుతుంది. అండ్ చాలా ఇంప్రూవ్మెంట్స్ అనేది ఉంది. అండ్ ఫ్యూచర్లో మనం కొద్ది వెంటనే ఫీల్డ్లో కూడా చూడవచ్చు. ఎక్కడెక్కడ ఇష్యూస్ ఉందో అక్కడ మనం ఎలిఫెంట్స్ని కూడా డిప్లాయ్ చేయడం అనేది జరుగుతుంది. కమాండ్స్ అని ఉంటుంది. ఇప్పుడు మనకి ఒక లాంగ్వేజ్లో
ఏం చెప్తున్నాం అనేది అర్థమవుతుంది. ఎలిఫెంట్కి అది ఒక కమాండ్, వాళ్ళ మహోతో చెప్పడం అనేది ఆ వర్డ్కి అది ఎలా రెస్పాండ్ అవుతుంది. అలా చూస్తున్నప్పుడు ఒక్కొక్క ఏనుగు ఎంత నేర్చుకుంది, ఏ ఎలిఫెంట్ని మనం ఫీల్డ్లో యూజ్ చేయగలుగుతామో ఆ ఫీల్డ్లో యూజ్ చేయగలిగే ఎలిఫెంట్ హెల్త్కి ఎన్ని కమాండ్స్ అది నేర్చుకునింది. సో అలాంటిది మనం అనలైజ్ చేసి వీటికి ట్రైనింగ్ ఇస్తే ఇంకా బాగా ఉంటుంది ఫీల్డ్లో అనే అనాలిసిస్లో ఒకటికి ఇంకా ట్రైనింగ్, ఎక్సెస్ ట్రైనింగ్ అనేది ఇస్తున్నాం. బంధించి తీసుకువచ్చిన ఏనుగుల కోసం భారీ షెడ్లు, ఎకో టూరిజం కోసం ఎన్క్లోజర్లు కూడా ఏర్పాటు చేశారు. ఆపరేషన్ ఎలిఫెంట్ కార్యక్రమంలో భాగంగా ఎలిఫెంట్ క్యాంపులో ఏర్పాటు చేసిన ట్రాలర్లో అత్యంత కీలకమని అధికారులు చెబుతున్నారు. బంధించిన మదపు టేనుగును ఆ క్రాలర్లలో ఉంచడంతో అది సాధారణ ఏనుగు స్థాయి నుంచి సాధు జంతువుగా మారేందుకు మావటీలు ప్రయత్నిస్తారు. ఇప్పుడు క్రాల్ మనం ఎక్సెస్ పెట్టుకున్నది ఇది ఒక ఎలిఫెంట్ క్యాంప్ అని ఎస్టాబ్లిష్ అయింది. ఇంకా మనం ఎక్స్పాన్షన్ అనేది ఎవ్రీ డే బేసిస్లో దీంట్లో వన్ ఆర్ ద అదర్ ఇంప్రూవ్మెంట్ చేస్తూ ఉండాలి. ఎనీ సిట్యువేషన్ వేరే ఒక హ్యూమన్ లైఫ్కి డేంజర్ వచ్చేప్పుడు, మనకు పర్మిషన్ వచ్చేప్పుడు ఖచ్చితంగా క్యాప్చర్ అనేది ఉంటుంది. అప్పటికి వీ షుడ్ బి రెడీ. ఒక క్రాల్ అనేది ఒక రోజులో అవ్వే విషయం కాదు. అక్కడ మనం ఇమీడియట్గా సెట్ చేసిన తర్వాత వుడ్ కూడా సీజన్ అవ్వాల్సి ఉంటుంది. సో దానివల్ల ప్రిపేర్డ్నెస్, ఇది క్యాంప్ అయిన ప్రిపేర్డ్నెస్, క్యాంప్కి అయిన ఎక్స్పాన్షన్ ప్రాసెస్ అండ్ ఇంప్రూవ్మెంట్ ప్రాసెస్, దాని పరంగానే ఇప్పుడు క్రాల్ అనేది రెడీ అవుతుంది. దాన్ని నైట్ రాత్రి పగులు దాని దగ్గర ఉండుకొనేసి దానికి మేత వేసుకుంటా, దాన్ని మాట్లాడించుకుంటా, దాన్ని టచ్ చేసుకుంటా, దానికి ముద్దులు ఇచ్చుకుంటా, దాని దగ్గర పోయి మాట్లాడించి దాన్ని తట్టి చూసి దానికి అలవాటు చేసుకున్నాను. దానికి ఇష్టమైన ఆహారం ఇచ్చుకుంటా, దాని దగ్గర మచ్చిక చేసుకొని దాని దగ్గర డైలీ పట్టుకుని పోవడం రావడం, దాని ముందర ఉండుకునేసి మాట్లాడించుకుంటా, దాన్ని పిలిపించుకుంటా, మెల్లమెల్లగా దాని దగ్గరికి మచ్చిక చేసుకుంటున్నాం. ఎంపిక చేసిన 17 మంది ఉద్యోగులను కర్ణాటకలోని దుబ్బార ప్రాంతానికి పంపించి శిక్షణ కూడా పూర్తి చేశారు. ఈ శిక్షణలో వారికి మదపు టేనుగులను ఏ విధంగా బంధించాలి, బంధించిన తర్వాత వాటికి ఏ విధంగా శిక్షణ ఇవ్వాలి, తర్వాత వాటిని బయటికి తీసుకొచ్చి మళ్లీ కుంకి ఏనుగులాగా ఏ విధంగా సంరక్షించాలి అనే దానిపై శిక్షణనిచ్చారు. ఇక ఏనుగులకు స్నానం చేయించేందుకు వీలుగా సహజ సిద్ధమైన నీటి కుంటలను ఏర్పాటు చేశారు. ఇక 12 ఎకరాల విస్తీర్ణంలో వాటికి అవసరమైన గడ్డి పెంపకానికి సిద్ధం చేశారు. ఇక 24 గంటలు మావటీలు అక్కడే డ్యూటీ చేయాల్సి ఉండటంతో వారి కోసం ప్రత్యేకంగా గదులను ఏర్పాటు చేశారు. కో టూరిజం అభివృద్ధిలో భాగంగా ఇప్పటికే ఎన్క్లోజర్ నిర్మాణం పూర్తి కాగా 5 ఎకరాల్లో అందమైన గార్డెన్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ ప్రాజెక్టును త్వరగా ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు పనులను వేగవంతం చేస్తున్నారు. అడవులు అంతరించిపోతున్న క్రమంలో ఏనుగులు ప్రజల్లోకి వస్తుండటంతో వాటిని అడ్డుకునేందుకు ఈ ప్రాజెక్ట్ ఎలిఫెంట్ ఎంతగానో ఉపయోగపడుతుందని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఏనుగుల సంఖ్య దాదాపు 150కి పైగా ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.